సురేష్ గారు జనరల్‌గా ఇటువంటి కండిషన్ వస్తే లీడర్‌షిప్ లేదు, వాళ్ళ దగ్గర ఏం లేవు, మొత్తం అన్నీ కొలాప్స్ అయిపోయాయి, బిల్డింగ్స్ కూలిపోతున్నాయి, ఇంటర్నెట్ లేదు, తినడానికి లేదు. అయితే వాళ్ళు ఎట్లా ప్రతిఘటిస్తున్నారు వాళ్ళు? ఎక్కడ సరెండర్ అవుతున్న పరిస్థితి కనిపించట్లేదు. గట్టిగానే ఫైట్ ఇస్తున్నారు. లేటెస్ట్‌గా లాంగ్ రేంజ్ మిసైల్స్ కూడా ప్రయోగించారు. ఇజ్రాయెల్‌ని కొడుతున్నారు. ఈ ట్రంప్ ఆల్రెడీ సీజ్ ఫైర్‌కి సంబంధించి అనౌన్స్ చేసినా కూడా, పాజ్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఎట్లా కరెక్ట్. ఏంటో ధైర్యం? వాళ్ళది ఏంటంటే వాళ్ళకి సర్వైవల్ క్వెస్ట్. హ్మ్. మేము ఎట్లైనా బతికి బయటపడాలి అంతే. దట్ ఈస్ ద విక్టరీ ఫర్ అస్. జనరల్‌గా చేతులు ఎత్తేస్తారు కదా! వీళ్ళు ఎక్కడ వీళ్ళు తగ్గట్లేదు చేయట్లేదు, ఎందుకు? వీళ్ళు చేయరు కూడా. ఇరాన్లో గో బ్యాక్ టు ఇరానియన్ హిస్టరీ. హ్మ్. అప్పటి నుంచి బ్లడ్‌లోనే వాళ్ళు ఉంది. ఇట్లనే ఉన్నారు. బ్లడ్‌లోనే. దే వర్ నెవర్ కాలనైజ్డ్. ఓకే. బ్రిటిష్ కానీ, డచ్ కానీ, పోర్చుగీస్ కానీ, ఫ్రెంచ్ కానీ ఎవరు కాలనైజ్ చేయలేదు. ఆ! పక్కన ఉన్న అన్ని రాష్ట్రాలు కాలనైజ్ అయినాయి, అన్నీ ఇంక్లూడింగ్ ఇండియా. కరెక్ట్. వీళ్ళొక్కరే కాలనైజ్ కాలేదు. హ్మ్. సో వాళ్ళకు ఒక హిస్టరీ ఉంది. అది ఆఫ్ఘాన్స్ లాగా. ఆఫ్ఘాన్స్ కూడా అంతే కదా. ఆఫ్ఘాన్స్ని ఎవరైనా పరిపాలించడం ట్రై చేస్తే అంత సంగతి వాడికి. హ్మ్. సోవియట్ యూనియన్ ట్రై చేశారు, నేటో యుఎస్ ట్రై చేశారు, అందరూ పడేసి వెళ్ళిపోయారు, ఆయుధాలు పడేసి పారిపోయారు. హ్మ్. వీళ్ళు కూడా అంతే సంగతి. వీళ్ళు దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద సర్వైవల్ అంతే. ఓకే. వాళ్ళకి లీడర్షిప్ ఉందో లేదో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. వాళ్ళకి మేము దీని నుంచి బతికి బయటపడితే ట్రంప్ ఓడిపోయినట్ల. ట్రంప్ అంటాడు నేను గెలిచేశాను అంటాడు. మొదటి నుంచి అదే అంటున్నాడు కదా! సో ఇప్పుడున్న దాంట్లో మనం మాట్లాడుతూ ఎప్పుడు చెప్తూనే ఉంటాను చూడండి, హ్మ్. ఎంత ఆయిల్ ఎంత గ్యాస్ యూఎస్కి వెళ్ళేది 25% ఫెర్టిలైజర్ ఇక్కడి నుంచి వస్తుంది. సో యూఎస్కి ఫెర్టిలైజర్ కావాలి. ఇప్పుడు షార్ట్ టర్మ్ మెజర్స్ చూస్తున్నారు యూఎస్. మేము ఏం చేయాలి ఇప్పుడు? హ్మ్. ట్రంప్కి ఏమో ఈ యుద్ధం ఎట్లానే నేను ఆపాలి, యుద్ధం ఆపితే నాకు అయిపోతుంది మొత్తం. అది ట్రంప్ ఫీలింగ్ ఒకటి. ఇదన్నీ చూసినప్పుడు ద ఓవరాల్ ఫిగర్ నాకు అనుకుంటాను ఈ 5 రోజుల్లో జరగబోయే నెగోసియేషన్స్ ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. కానీ సౌదీ అరేబియా ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్. వాళ్ళు దీంట్లో పడరు. వాళ్ళకి ఇరాన్కి అస్సలు పడదు. టర్కీ ఒక క్యాలిఫేట్ కాగా మేమే ఉన్నాం కదా మీకోసం అని చెప్పి టర్కీ గేమ్ ఆడతారు. వాళ్ళ గేమ్ ఒకటి సపరేట్గా ఉంది. ఈజిప్ట్ని కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు అందరూ, జార్డన్ లాగా. హ్మ్. అరబ్ వరల్డ్లో కొంచెం రెస్పెక్ట్ ఉంది ఈజిప్ట్కి. అది అన్వర్ సదాత్ టైం నుంచే ఉంది అది. సో అట్లాంటి దేశాలే దీంట్లో వస్తారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను చెప్పిన సొల్యూషన్ ట్రంప్ మైండ్లో అది ఉందో లేదో వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఇంత దేర్ ఆర్ బిగ్ నేషన్, వాళ్ళు అన్ని స్ట్రాటజీస్ ఆలోచిస్తారు, వాళ్ళు అన్ని ఆప్షన్స్ చూసుకుంటారు. కానీ ట్రంప్కి ఏంటంటే ఇజ్రాయెల్కి, ట్రంప్ కన్నా ఎక్కువ ఇజ్రాయెల్కి హ్మ్. రెజీమ్ మారాలి. రెజీమ్ మారితే వాళ్ళకి హెజ్బొల్లాతో ప్రాబ్లం ఉండదు రేపు. ఇప్పుడు చూడండి హెజ్బొల్లాని ఎట్లా కొడుతున్నారు వాళ్ళు. అంటే సదర్న్ లెబనన్ అప్ టు లిటానీ రివర్ ఆక్యుపై చేసుకుంటున్నారు. హ్మ్. లిటానీ రివర్ దగ్గర ఉన్న పెద్ద ఒక బ్రిడ్జ్ కొట్టి పడేశారు నిన్న. వీళ్ళు కూడా అలాగే కొడుతున్నారు కదా డిమోనో ఇలాంటి ఏరియాలో. కొడుతున్నారు, అది సపరేట్, బట్ నాట్ లైక్ దిస్. దిస్ ఇస్ ఎయిర్ ఫోర్స్. మీరు మిసైల్ కొట్టడం ఒకటి, ఎయిర్ ఫోర్స్ కొట్టడం ఒకటి. ఓకే. మిసైల్ ఎక్కడ పోతుందో మీకే తెలియదు. హ్మ్. అవును. ఎయిర్ ఫోర్స్ అది కాదు కదా, అండ్ దే ఆర్ యూజింగ్ అమెరికన్ బాంబ్స్ మొత్తం. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి వాళ్ళ ఆబ్జెక్టివ్ ఒకటి డిఫరెంట్, అమెరికాకు ఉన్న ఆబ్జెక్టివ్ డిఫరెంట్. అమెరికాకి ఎక్కువ భయం వాళ్ళ యురేనియం గురించి, ఇంకోటి వాళ్ళ రెజీమ్ గురించి. 47 సంవత్సరాల దాకా వీళ్ళు మా మీద అత్యాచారాలు చేశారు, మమ్మల్ని చెప్పారు. బేరూట్లో 230 మంది అమెరికన్ సర్వీస్ మెన్ని ఒక హోటల్లో బాంబ్ బ్లాస్ట్ చంపేశారు. అదన్నీ ఉంది, వీళ్ళందరి కోపం ఉంది. అది ఏదో ఒక రోజు వీళ్ళని ఫినిష్ చేయాలని బుష్ నుంచి, ఒబామా నుంచి, క్లింటన్ నుంచి అందరికీ ఉండేది. హ్మ్. కానీ చేయలేకపోయారు. ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఉంది. ట్రంప్కి ఏమో డొమెస్టిక్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు. ఏమైందని నిన్న అడిగారు ట్రంప్ దగ్గర, మీరు గెలిచేసాము అది అంటున్నారు ఇది అంటున్నారు, ఇరానియన్ రెజీమ్ ఏమి అనట్లేదు అంటే, వాళ్ళ దగ్గర మంచి పిఆర్ ఏజెన్సీ తీసుకొచ్చామని చెప్పి వాడు చూసుకుంటాడు. అని ఈడుగా పిఆర్లో నడిపిస్తున్నాడు అనమాట. సో అది రిప్లై ట్రంప్ది. సో పవన్ గారు, ఇది మనం మాట్లాడుతుంది ఇవాళ 24 hours బిఫోర్ జరిగిన అనౌన్స్మెంట్. ఇంకొక 48 గంటలు ఆగితే మనకి నెక్స్ట్ స్టెప్ ఏం జరిగిందని తెలిసిపోతుంది.